100% అనమాట. ఆ క్షణంలోనే మారినటువంటి నేరస్తుడు. చూడండి, పాపని నా పాపం, మా పాపం ఇది, నేను ఈ పాపం చేశాను అని ఒప్పుకున్న వెంటనే అతని విశ్వాసాన్ని బట్టి అతను రక్షించబడ్డాడు ఆ క్షణంలోనే. అందుకే యెషయా గ్రంథంలో 40:22 చూద్దాం. భూ దిగంతంలో నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ దేవుడు అన్నటువంటి మాటలండి. భూ దిగంతంలో అంటే మన అందరినీ ఉద్దేశించి అంటున్నటువంటి మాట. భూలోకంలో నివసించేటటువంటి సర్వ ప్రాణాంగమా, నేను దేవుడను నేనే, మిమ్మల్ని రక్షించే దేవుడను నేనే, నన్ను ఆశ్రయించండి, నేనే ఆశ్రయ దుర్గాన్ని అంటున్నాడు ఇక్కడ. చూడండి, దొంగ తాను ఎప్పుడూ కూడా వినని గొప్ప మాటలు ఆ శిలువ మీద ఉన్నటువంటి యొక్క యేసు మాటలు వింటున్నాడు. ఎప్పుడు వినలేదు ఇలాంటి మాటలు. దొంగ కొత్తగా అనిపించి ఉండొచ్చు, కానీ అక్కడ అతను పశ్చాత్తపడ్డాడు. ఆ దొంగ యేసయ్యను చూశాడు. చూసిన మరుక్షణమే అతని తప్పులన్నీ కూడా కనపడుతున్నాయి. ఇది నాకు సమమే, కానీ యేసయ్యకి సమము కాదు. యేసయ్య నన్ను రక్షించమంటున్నాడు. అలాగే దీన్ని బట్టి మనం 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే చాలా వరకు మరణం వచ్చే చివరి క్షణాల్లో యేసయ్యను నమ్ముకోవడం, బైబిల్ చదవడం అనేది చాలామంది చేస్తుంటారు. అప్పటిదాకా కూడా తప్పిపోవడం అనేది, తొట్టిల్లిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ దొంగ కూడా చూడండి, చేసిన నేరాలు ఎన్నో చేశాడు. చివరి క్షణంలో ఎలాగో చనిపోతాడు అతను సిలువలో. కాబట్టి చనిపోయే ముందు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకే అక్కడ ఆ క్షణములోనే రక్షించబడ్డాడు. ఆ రక్షణ అతనికి ఒక విధంగా చెప్పాలంటే అద్భుత కార్యంగా, ఆశ్చర్యకార్యంగా ఉందన్నమాట. అందుకే చూడండి, యోహాను సువార్త 6:37 తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. చలో, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ద్వారే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరరన్నారు దేవుని వాక్యం. నిజమే కదా. యేసయ్యను నమ్మిన వెంటనే ఎంతమంది అయితే నమ్ముతారో, ఎంతమంది అయితే ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటారో, మానసిక రీత్యా పరివర్తన చెంది పశ్చాత్తాపడి విరిగి నలిగినటువంటి హృదయంతో ఉంటారో వారందరూ కూడా బయటకు త్రోసివేయబడరు అంటాడు దేవుడు. అదే యోహాను సువార్త 6:40 చూసినట్లయితే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకే నా తండ్రి చిత్తము, అంత దినమున నేను వారిని లేపుదును. చాలండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుతాడు, రక్షణ మార్గంలోకి చేరుకుంటాడు, అలాగే పరదేశంలోకి వెళ్తాడు. చూడండి, ఫస్ట్ మొట్టమొదటిసారి యేసయ్యతో పరదేశులకు వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ రెండవ దొంగ. ఈ రెండవ దొంగలలో కుడి పక్క ఉన్నటువంటి దొంగ పేరు నేను ఈ మధ్య పుస్తకంలో చదివాను. ఆయన పేరు డెస్మస్. ఎడమ పక్క ఉన్నటువంటి దొంగ పేరు గెస్టస్ అనే ఈ యొక్క దొంగలను. ఈ దొంగల్ని కూడా ఆయన చివరి క్షణాల్లో రక్షించాడు. రక్షణ మార్గంలోకి ఆయన మొట్టమొదటిసారి ఒక దొంగని ప్రవేశించేట్లుగా చేశారు. చూడండి, అలాగే యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:7 చూసినట్లయితే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. మన దీనావస్థలో ఉన్నప్పుడు, విరిగి నలిగినటువంటి హృదయం ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, నమ్మికతో ఉన్నప్పుడు, మనంతటా మనం తగ్గించుకున్నప్పుడు ఆ దేవుని ఆశ్రయించినట్లయితే ఆ పరదేశం మనకు కూడా లభిస్తుంది అంటాడు దేవుని వాక్యం. ఆ పరదేశంలో నిజంగా జీవ ఫల వృక్షాలను కూడా మనం భుజింపని ఇస్తాడంట దేవుడు. నిజంగా చూడండి, ఇహలోక శ్రమలన్నీ కూడా ఇవి అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి పరలోక జీవితాలు మాత్రమే. అందుకే మనం అంటాం, ఇహలోక ఆశల కంటే పరలోక ఆశ ముఖ్యం అంటాం. పరలోకాన్ని సంధించాలంటే మనము యేసయ్య పట్ల విశ్వాసము, నమ్మకము కలిగి అనుక్షణం మనం బైబిల్ చదువుతూ వాక్యం జీవం పొందుతూ మనం అనుక్షణం కూడా జీవించాలని దేవుని యొక్క వాక్యము ఈ దొంగ విషయంలో
మనకు తేటతెల్లగా చెప్తుంది. అంటే దొంగలా ఉన్నటువంటి యొక్క అంతఃకరుడు కట్టినటువంటి హృదయమే మారంగా లేని మనము దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మన హృదయాల్ని మనం అడిగిన వెంటనే దేవుడు ఆయన యొక్క సన్నిధానాన్ని మనతో ఉంచి మనల్ని కూడా చేర్చుకుంటాడు. ఆ పరదేశంలో మనకు కూడా సంఘం అంతా కూడా ఎత్తపడాలని, ఈ దొంగలాగా మనం కూడా రక్షణ పొందాలని, మరి ప్రతి క్షణం కూడా మనం మారు మనసు పొందుతూ ఉండాలని మనం ఇందాక వాక్యంలో చెప్పుకున్నాం. చివరి క్షణాల్లో మారడం కాదండి, మనం ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా ఆ యేసయ్యకు మనలో ఉన్నటువంటి తప్పిదము చెప్పుకొని ప్రతి క్షణం కూడా మారుతూ ఉన్నట్టయితే యేసయ్య సన్నిధానం మనతో ఎప్పుడు ఉండి అనుక్షణం మనం తప్పు చేయకుండా కూడా అతను మనల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ అనుక్షణం మనం వెంబడించు రక్షణ మార్గంలోకి నడిపిస్తాడని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యం మనం ఇప్పుడు దీవించబడినాం.